వెంకటేష్ గారు వచ్చారు. మహిళా దినోత్సవ ర్యాలీకి స్వాగతం సార్. మరికొద్ది అనేక స్కూళ్ళు కాలేజీలు నుంచి వచ్చిన బైక్ లేమండి సార్. రెడీ స్టార్ట్.
జరుగుతూ ఉంటాయి కదా. ఏం ప్రోగ్రామ్ అని ఏదని ఏం దిక్కు రాకుండా అంత నాకంటే ముందు ఎవరు ఉన్నారు చూడరా. ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ సమాజము అభివృద్ధి చెందుతుంది. మన ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ర్యాలీలో పార్టిసిపేషన్ మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మళ్ళా 10 మందికి ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం తెలియజేయాలి. వారు కానీ తర్వాత ఏ అందరికీ నమస్కారం. 8th ఉమెన్స్ డే సందర్భంగా ఈ ఒక వారం ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ డీజీపీ సార్. మనమే ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తాం. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఉమెన్ సేఫ్టీ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. ఈ లాస్ట్ కొన్ని నెలలో ఉమెన్ సేఫ్టీ మీద కడప పోలీస్ చాలా పని చేస్తున్నారు. చాలా అవేర్నెస్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. పల్లె నిద్ర చేయడం జరిగింది. అన్ని చోట కాలేజ్లో స్కూల్స్లో విజిట్ చేయడం జరిగింది. ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఉమెన్ సేఫ్టీ మీద ఎంత సీరియస్ ఉన్నామో ఎనీ స్మాల్ ఇన్సిడెంట్స్ కూడా కడప పోలీస్ సీరియస్గా తీసుకుని వెంటనే యాక్షన్ తీసుకుంటున్నాం. దీనికి సంబంధించి అందరికీ మీ ద్వారా ఈ అవేర్నెస్ నేను కూడా ఇప్పుడే చేయాలనుకున్నాం. విమెన్ సేఫ్టీ దీంట్లో ఏదైనా ఈవెన్ పోలీస్ రిలేటెడ్ ఉండొచ్చు, నాన్ రిలేటెడ్ ఉండొచ్చు. పోలీస్ దగ్గర వస్తే ఖచ్చితంగా కడప పోలీస్ రెస్పాండ్ చేస్తారు. వెంటనే ఏదో ఒక సొల్యూషన్ తీసుకురావాలంటే ప్రయత్నం చేస్తారు. ఏదైనా క్రిమినల్ యాంగిల్ ఉంటే మాత్రమే ఖచ్చితంగా యాజ్ టఫ్ యాజ్ పాసిబుల్ చర్యలు మనమే తీసుకుంటాం. సో ఈ ఉమెన్స్ డే సంబంధించి ఒక వారంలో ర్యాలీస్ కానీ స్కూల్స్ కాలేజ్ విజిట్స్ తర్వాత ఈ కాంపిటీషన్స్ ఏదైనా ఎలొక్యూషన్ వేసే కాంపిటీషన్ చేస్తాము. లాస్ట్ డే రోజు మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో అందరికీ పిలిపించి పోలీస్ ఫంక్షనింగ్ ఉమెన్స్ సేఫ్టీ సంబంధించి మన దగ్గర ఉన్న ప్రిపరేషన్ డెమో చూపిస్తాము. అందరూ మహిళలకి పిల్లలకి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేలాగా ఈ 1 వీక్ మనమే సెలబ్రేట్ చేస్తాం.